దయచేసి నా కొడుకు ప్రేమని అర్థం చేసుకో కావ్యశ్రీ. ఎందుకంటే నా కొడుకుకి నువ్వంటే చాలా ప్రాణం. అందుకనే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నీకోసమే చాలాసార్లు ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు కూడా. నా కొడుకు బాధని నేను చూడలేకపోతున్నాను అంటూ నిఖిల్ కోసం అయితే తన ప్రేమని గెలిపించాలి అనేసి నిఖిల్ తెల్లి చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. మనందరికీ తెలిసిన విషయమే, నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్లో అయితే అడుగు పెట్టినప్పుడు నాగార్జున గారి స్టేజ్ ముందే అయితే నాగార్జున ఎదురుగా నేను సింగిల్ని అంటూ చెప్పుకుంటూ రావడం మనందరం చూసాం. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భంలో అయితే కావ్యశ్రీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నా కావ్య ఇప్పుడు నా జీవితంలో లేదు, నా కావ్య నాకు కావాలి, నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత మొదటిగా నా కావ్యాన్ని కలుస్తాను అంటూ చెప్పుకుంటూ రావడం కూడా మనందరం కూడా చూసాం. ఇంకా అయితే కావ్యశ్రీ కోసం చాలాసార్లు అయితే చెప్పుకుంటూ తన మనసులో బాధను కూడా చెప్తూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇక్కడ నిఖిల్. అలాగే ఇంకా బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత అయితే కావ్యశ్రీని కలవడం కూడా జరిగింది నిఖిల్. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా కావ్యశ్రీ కూడా సోషల్ మీడియాలో నిఖిల్కి సంబంధించిన ఫొటోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసుకుంటూ కూడా వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఇంకా విన్నర్ అయిన నిఖిల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా కావ్యశ్రీని కలిసిన తర్వాత కూడా తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు నిఖిల్. ఇంకా ఈ బాధని చూడలేక ఇంకా నిఖిల్ తల్లి అయితే నిఖిల్ కోసం అయితే ఇంకా సోషల్ మీడియా వేదికగా ఇంకా తన మనసులో బాధను అయితే చెప్పుకుంటూ వచ్చేసింది. నా కొడుకు ప్రేమని అర్థం చేసుకో కావ్య, ఎందుకంటే నా కొడుకుకి నీకంట మంచి అమ్మాయిని తీసుకురాగలను, కానీ నువ్వంటే నా కొడుకుకి చాలా ప్రాణం. నా కొడుకు సంతోషమే నాకు ముఖ్యం. నా కొడుకు ప్రేమను అర్థం చేసుకుని నా కొడుకు జీవితంలో వస్తావని నేను కోరుకుంటున్నాను. నా కొడుకు సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ ఇంకా కావ్య కోసం అలాగే నిఖిల్ కోసం అయితే చెప్పుకుంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది నిఖిల్ తల్లి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా.